हमारे लिए गर्व की बात है कि वंदे मातरम के 150 वर्ष निमित्त 1875లో వందే మాతరం ఒరిజినల్ సాంగ్లో 2 స్టాంజాస్ ఉన్నాయి. అందులో మాతృభూమి గురించి మాత్రమే, మదర్లాండ్ గురించే ఉంది. ఏ వివాదము లేదు. ఆ వందే మాతరం గీతం భారత ప్రజల నినాదమైంది, స్వతంత్ర పోరాట నినాదమైంది. దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆసేతు హిమాచలం స్ఫూర్తినిచ్చింది. అందువల్ల వందే మాతరం బ్యాటిల్ క్రై అంటే ఒక రణ నినాదంగా మారింది స్వాతంత్ర పోరాట కాలంలో. కానీ ఆ తర్వాత కొన్నేళ్లకు ఆనంద్ భట్ నావెల్లో దాన్ని 6 స్టాంజాస్ ఎక్స్పాండెడ్ వర్షన్లో ఉన్న ఆ 6 స్టాంజాస్ వివాదాస్పదమయ్యాయి. అందులో హిందూ దేవతలైన దుర్గా, కాళీ ప్రస్తావనలు, హిందూ సన్యాసీల తిరుగుబాటు ముస్లిం రాజులకు వ్యతిరేకంగానే ఇతివృత్తంగా ఆనంద్ భట్ నవల రాయబడడం, అందులో ముస్లిం వ్యతిరేక భావజాలం ఉండడం అనే అంశం పైన ఆ రోజుల్లోనే ముస్లిం సంఘాల నుంచి, ముఖ్యంగా మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ నుంచి వ్యతిరేకత వచ్చింది. దానితో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అప్పటికే దేశ ప్రజల నినాదమై స్వతంత్ర సమర యోధులకు స్ఫూర్తినిస్తున్న వందే మాతరం సాంగ్ను కంప్లీట్గా డిజోన్ చేసుకోవాలా, ఒకవేళ డిజోన్ చేసుకోకపోతే మతభావాలను రెచ్చగొట్టి మత విభజనను తీసుకొచ్చి ప్రజల ఐక్యతను దెబ్బతీసి స్వాతంత్రోద్యమాన్ని నిర్వీర్యం చేయాలనుకున్న బ్రిటిష్ వలస పాలకుల కుట్రలు జరుగుతున్న సమయం గనక దేశ ప్రజల్ని మతం పేరిట విభజించి ఆంగ్లేయులకు వ్యతిరేక పోరాటాన్ని నిర్వీర్యం చేయడం అవుతుందా అనే ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించి దీనిపైన నెహ్రూ, ఠాగూర్ అభిప్రాయం కూడా తీసుకున్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ అధ్యక్షుడు. ఠాగూర్ కూడా చెప్పింది ఏంటంటే మొదటి 2 స్టాంజాస్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు, అది కేవలము భారతదేశ మాతృభూమిని మాత్రమే గుర్తు తెస్తోంది, దానిపైన ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ 2 స్టాంజాలు పాడుకున్న ప్రతి సమయంలో దాని నేపథ్యం, ఆనంద్ భట్ నవల, దాని ఇతివృత్తాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 2 స్టాంజాలను మిగిలిన 6 వివాదాస్పద స్టాంజాలను సులభంగా విడగొట్టవచ్చు. అందువల్ల ఈ 2 స్టాంజాలనే మనం జాతీయ నేషనల్ సాంగ్గా తీసుకుందాం అని ఠాగూర్ సలహా ఇచ్చారు. ఎందుకంటే ఠాగూరే దీనికి మొదటిసారి సంగీతాన్ని సమకూర్చారు. 1896లో కాంగ్రెస్ సెషన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా వందే మాతర గీతం ఆలపించారు. సో ఫైనల్గా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఈ తీర్మానం చేసినప్పుడు ఒక్క నెహ్రూనే లేడు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, జయప్రకాష్ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్, ఇలా భారతదేశ స్వాతంత్రోద్యమ అగ్రనేతలందరూ ఉన్నారు. ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేశ ప్రజల నినాదమైన వందే మాతరం కొనసాగాల్సిందే. అది కాంగ్రెస్ సాంగ్గా, ఆ తర్వాత నేషనల్ సాంగ్గా దాన్ని అంగీకరించాల్సిందే. అది ముస్లిం సంఘాలు అసలు మొత్తానికి ఈ సాంగ్ను వదులుకోవాలి అని డిమాండ్. దానికి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నాయకత్వంలో ఉన్నప్పుడే అంగీకరించలే. అయితే అదే సమయంలో దేశ ప్రజల ఐక్యతను కాపాడడం కోసం స్వాతంత్రోద్యమాన్ని విభజించాలన్న వలసవాదుల కుట్రల్ని భగ్నం చేసేందుకు ఆ వివాదాస్పదమైన 6 స్టాంజాస్ను పక్కకు పెడదాం. ఫైనల్గా గాంధీ మహాత్ములు అన్నది ఏంటంటే వందే మాతరం ఎక్కడ పాడినా, ఎప్పుడు పాడినా ఈ 2 స్టాంజాసే పాడాలి. ఇక ఈ వందే మాతర గీతానికి అదనంగా ఇంకే పాటైనా పాడచ్చు, అభ్యంతరకరమైన అంశాలు లేకపోతే. లేదు, వందే మాతరం సాంగ్ ప్లేస్లు కూడా పాడచ్చు, కంపల్షన్ ఏమీ లేదు వందే మాతరం. ఇది గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి డైరెక్షన్. ఇది నెహ్రూ ఒక్క నిర్ణయమే కాదు, కానీ
భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఇది మొత్తం నెహ్రూ పనిగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదొక రాజకీయపరమైన అంశం. ఇంకా దీని హిస్టరీకి వెళ్ళాలంటే మీరు నా పాత వీడియోలు చూడండి. ఇక మరి బీజేపీ ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని ఎత్తుకుంది? బీజేపీ గనక రైజ్ ప్రస్థానం ఎలా పెరిగిందో చూస్తే మీకు 2 అంశాల ఆధారంగా బీజేపీ పెరిగింది. ఒకటి హిందుత్వ, 2 జాతీయవాదం. మీరు జాతీయవాదం విషయంలో మనం చూస్తుంటాం. చైనాకు వ్యతిరేకంగా, పాకిస్తాన్కు వ్యతిరేకంగా అవకాశం వచ్చినప్పుడల్లా స్లోగన్స్, నినాదాలు ఇచ్చి ఆచరణలో ఏం చేసినా చేయకపోయినా ఆ నినాదాలు ఇస్తుంటారు. ప్రతిపక్షాలను దేశ విద్రోహులుగా, పాకిస్తాన్ ఏజెంట్లుగా, చైనా ఏజెంట్లుగా చిత్రీకరిస్తుంటారు. బీజేపీని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని దేశద్రోహులు అంటారు, పాకిస్తాన్ ఏజెంట్లు అంటారు, చైనా ఏజెంట్లు అంటారు. మోడీ ప్రభుత్వంలోనే చైనాతో సంబంధాలు అద్భుతంగా ఉంటాయి, అది వేరే విషయం. ఇలా బీజేపీ జాతీయవాద పొలిటికల్ నరేటివ్తో రాజకీయం చేస్తూ ఉంటుంది. అందుకే మీకు పుల్వామా అటాక్స్ తర్వాత 2019 ఎలక్షన్లో బీజేపీ లాభపడింది. కానీ సమస్య ఏమొచ్చిందంటే 2 పరిణామాలు బీజేపీ జాతీయవాద పొలిటికల్ నరేటివ్ను పంక్చర్ చేశాయి. ఒకటి మీకు ఆపరేషన్ సింధూర్ ఆపడం. ఆపరేషన్ సింధూర్ ఆపడం బీజేపీ సంఘ్ పరివార్ అభిమానులను కూడా ఆవేదన గురి చేసింది. వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే పాకిస్తాన్కు బుద్ధి చెప్పకుండానే, పాకిస్తాన్ అంటే ఎలాంటి అష్యూరెన్స్ లేకుండానే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది. ఈలోగా ట్రంప్ నేనే ట్రేడ్ వెపన్ ప్రయోగించి ఆపానని చెప్తున్నాడు. కానీ పాకిస్తాన్ బతిన్లాడితే కాళ్ళ బేరానికి వస్తే ఆపామని మోడీ ప్రభుత్వం చెప్పింది. కాళ్ళ బేరానికి వస్తే శత్రువు పైన తుపాకీ దించుతారా అనే క్వశ్చన్ ఎదురవుతోంది. అందుకే ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ గ్రాఫ్ పెరగలేదు. మీరు మూడో ద నేషన్ ఇండియా టుడే సర్వే చూడండి. పుల్వామా దాడులు, బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత పెరిగిన మోడీ పాపులారిటీ ఆపరేషన్ సింధూర్ తర్వాత కనిపించలేదు. సో అందువల్ల నేషనలిస్ట్ నరేటివ్కు సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ఈ మూడింటిని కంపేర్ చేస్తే ఆపరేషన్ సింధూర్ మొదలయ్యేంత వరకు మోడీ పాపులారిటీ బాగా పెరిగింది. కానీ సడన్గా ఆపడంతో, అది కూడా యుద్ధ భూమిలో పాకిస్తాన్ పైన స్పష్టమైన ఆధిక్యత లభించాక పాకిస్తాన్ బెంబేలెత్తిపోతుంటే శత్రువు భయపడుతున్న సమయంలో యుద్ధం ఆపారు. సో ఇది ఒక ప్రశ్నగా మారిపోయింది. ఇది సరైన నిర్ణయమా కాదా డిబేట్లకు నేను వెళ్ళడం లేదు. నేను కాదు డిసైడ్ చేయాల్సింది. ఇలాంటి స్ట్రాటజిక్ అంశాలని ప్రభుత్వమే డిసైడ్ చేయాలి. కానీ రాజకీయంగా మాత్రం ఇది బీజేపీకి ప్రశ్నలే మిగిలిచింది. ఇప్పుడు కొత్త నేషనలిస్ట్ నరేటివ్, మస్కులార్ నేషనలిజం అంటారు కదా, కండలు తిరిగిన జాతీయవాదం అనే దానికి ఇంకో కొత్త అంశం వెతుక్కోవాల్సి వచ్చింది బీజేపీకి. ఈలోగా ఢిల్లీ అల్లర్లు జరిగాయి. సో ఎప్పుడైతే ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారో ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు అని, బీజేపీ సమాధానం ఏంటంటే మేము ఆపలేదు, అది నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతుంది, పులి స్టాప్ కాదు, కామానే. ఈసారి తీవ్రవాద దాడి జరిగితే ఆపరేషన్ సింధూర్ మొదలైపోతుంది, కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. తర్వాత ఢిల్లీలో పేలులు జరిగాయి. పాకిస్తాన్ పేరు చెప్పడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడలే. ఇప్పటికీ మోడీ నోట పాకిస్తాన్ అన్న పదం లేదు, అమిత్ షా నోట లేదు, రాజ్నాథ్ సింగ్ నోట లేదు. బీజేపీ నేతలు ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత కంప్లీట్ కామ్ అయిపోయారు. సాధారణంగా పాకిస్తాన్ బ్యాషింగ్ ఉండాలి, ఎక్కడా లేదు, మీరు గమనించండి. మరి ఆపరేషన్ సింధూర్ ఎందుకు మొదలు కాలే? ఢిల్లీ అల్లర్ల వెనుక పాకిస్తాన్ లింక్ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని కూడా మాట్లాడాడు, అయినా కూడా ఆపరేషన్ సింధూర్ మొదలు కాలేదు. దీంతో ప్రజలిక బీజేపీ కండలు తిరిగిన జాతీయవాదాన్ని నమ్మే ప్రసక్తే కనబడలేదు. ఇప్పుడు అందుకే వందే మాతర నినాదం రూపంలో తమ జాతీయవాద, తాము కోల్పోయిన జాతీయవాద అంశాన్ని, ద లాస్ట్ పొలిటికల్ నేషనలిస్ట్ నరేటివ్ను తిరిగి సృష్టించేందుకు ఈ వందే మాతర అంశాన్ని బీజేపీ మళ్ళీ ముందుకు తెచ్చింది. అందుకే దేశం ఇప్పుడు 2025లో ఉంటే సడన్గా 1937లో జరిగిందని పార్లమెంట్ చర్చిస్తుంది. 11 ఏళ్ళే బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి ఈలోగా నేషనల్ సాంగ్ చట్టాన్ని సవరించి మొత్తం కంప్లీట్ సాంగ్ పాడాలని ఎందుకు బీజేపీ అమెండ్మెంట్ తెలియ మోడీ ప్రభుత్వం? ఆన్సర్ లేదు. సో ఇప్పుడు ఇక నేషనలిస్ట్ నరేటివ్ ఒకటే కాదు, హిందుత్వాంశం, రామమందిర ఇష్యూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి రావటానికి కారణం. దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ సమస్య ఇక్కడ వచ్చింది, రామమందిర నిర్మాణం పూర్తయిపోయింది.
సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ఇష్యూ ఇక సమస్య పోయింది, అది వివాదమే కాదు. आज हमारे राम आ गए हैं. కోట్లాది భారత ప్రజలు రామ మందిర నిర్మాణం ఆనందాన్ని వ్యక్తం చేసినా అది రాజకీయంగా బీజేపీకి ఉపయోగపడే అంశంగా లేదు. దానికి ఉదాహరణ 2024 ఎన్నికలు. ఈ ఎన్నికల్లో సరిగ్గా అయోధ్య ఉన్న లోక్సభ స్థానాల్లోనే బీజేపీ ఓడిపోయింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన అవధేష్ ప్రసాద్ గెలిచారు. రామ మందిర నిర్మాణ ఉద్యమానికి మూల కేంద్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ దెబ్బతిన్నది. సో ఇప్పుడు బీజేపీకి అర్జెంటుగా కొత్త నరేటివ్ కావాలి, హిందుత్వ నరేటివ్. ఆర్టికల్ 370 దాన్ని రద్దు చేయడంతో ఇక దానికి కూడా పొటెన్షియల్ పోయింది. ఉమ్మడి పౌరస్మృతిని రైజ్ చేశారు, కానీ దానికి పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి పౌరస్మృతిని ముస్లిం ఛాందసవాదులే కాదు, గిరిజనులు ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. తమ సంస్కృతిపై దాడిగా బీజేపీకి ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో బలం ఉంది. సో అందువల్ల ట్రైబల్స్కి ఎగ్జెంప్షన్ ఇవ్వాలి అని మొదలుపెట్టారు. యూనిఫామ్ ఎట్లా అవుతుంది ఎగ్జెంప్షన్ ఇచ్చాక? అందువల్ల ఉమ్మడి పౌరస్మృతి పైన ఒక అడుగు ముందుకేయాలంటే బీజేపీకి ఇబ్బందులు ఉన్నాయి. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. మీకు గుర్తుండే ఉంటుంది, నుపూర్ శర్మ ఒక మతం పైన ఒక అభ్యంతరకర వ్యాఖ్య చేస్తే ఆమెను పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. ఎవరు చెప్తే సస్పెండ్ చేశారు? భారతదేశంలో లౌకికవాదులు చెప్తే సస్పెండ్ చేయలే. షేకులు, సౌదీ రాజు, ఖతార్ రాజులు, అరబ్ ప్రభువులు చెప్తే బీజేపీ సస్పెండ్ చేసింది ఆమెను. ఇప్పటికీ కూడా ఆమె సస్పెన్షనే. అంటే అర్థం ఏంటి? దీని ఇంప్లికేషన్స్ ఎక్కడి దాకా పోతాయో బీజేపీకి తెలుసు. అందుకే బియాండ్ అ పాయింట్ ఉమ్మడి పౌరస్మృతిపై అడుగులు వేయదు. అందువల్ల ఇక ఏముంది మరి మిగిలింది? అందువల్ల ఇప్పుడు హిందుత్వ కొత్త నరేటివ్లో భాగంగా వందే మాతరం పట్టుకొస్తున్నారు. ఇప్పటికి కూడా నా నమ్మకం వందే మాతరం సాంగ్ నేషనల్ చట్టాన్ని సవరించి అన్ని స్టాంజర్స్ పాడమని బీజేపీ చెప్తుందా? చెప్పలేం, ఎందుకంటే గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఉంటాయని భయపడవచ్చు. కానీ ఒకవేళ చేసినా చేయవచ్చు, చేసినా చేయకపోయినా దీన్ని ఒక ఎలక్టోరల్ అంశంగా మాత్రం ముందు పెట్టవచ్చు. ఎందుకు చూడండి, హిందూ దేవతలను ప్రార్థిస్తూ ఇందులో ఉంటే ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్తున్నాయి. దుర్గామాతను, కాళీమాతను ప్రార్థించకూడదా? చూడండి, బీజేపీ ప్రతిపక్షాలు హిందూ వ్యతిరేకులు. భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందూ మతభావాలకు కాపాడుతుంది అనే అంశాన్ని తీసుకురాబోతున్నారు. అందుకే 6 స్టాంజాస్ను కూడా పాడాలి అని. దానివల్ల హిందుత్వ రాజకీయాలకు ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ముస్లిం సంఘాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి కనుక యాంటీ ముస్లిం సెంటిమెంట్ రౌజ్ చేస్తానికి ఉపయోగపడుతుంది. అందువల్ల తమ బీజేపీ రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన హిందుత్వ, జాతీయవాదం, ఈ రెండింటి నరేటివ్స్ పంక్చర్ అయింది కనుక ఈ రెండింటిని కలిపి ఉపయోగపడేది వందే మాతరం. అటు హిందుత్వకు ఉపయోగపడుతుంది, నేషనలిజంకి ఉపయోగపడుతుంది. అందువల్ల 2029 ఎన్నికలు వచ్చే సమయానికి వందే మాతర అంశం చుట్టూ దేశ రాజకీయాల్ని బీజేపీ నడిపిస్తుందా అనే అనుమానం రాజకీయ పరిశీలకులకు, రాజకీయ వర్గాలలో కూడా వ్యక్తమవుతుంది.